హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఇవాళైతే నేను పెరుగుతో మీరు ఇంతవరకు చేయనటువంటి ఒక చక్కటి రెసిపీ చూపించబోతున్నాను. దీంట్లో ముందుగా చిన్న ఆనియన్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మునక్కాయలు కూడా ఉడికించి పెట్టుకున్నాను. ఇందులో స్పెషల్గా మునగపూలు, మునగాకు కూడా వేస్తున్నాను. ఇవి చెట్టుకి ఫ్రెష్గా ఉన్నప్పుడు కట్ చేశానండి. వీటి వల్ల హెల్త్కి అయితే చాలా ఉపయోగాలే ఉన్నాయి. మునగాకు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల 300 రోగాలను అయితే అరికట్టవచ్చంటండి. ఇందులో అయితే ఫ్రెష్గా ఉన్నటువంటి కర్రీ లీవ్స్, ఇంకా మీకు ఇష్టమైతే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. వీటితో పాటు సాల్ట్, ఇంకా కొంచెం శనగపిండి తీసుకున్నాను. మామూలుగా మనం మజ్జిగ చారు, మజ్జిగ పులుసు అంటుంటాం కదా, అదే స్టైల్లోనే చేయాలి. కానీ టేస్ట్ మరియు హెల్త్ బెనిఫిట్స్ అయితే దీనికి ఇంకా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. జొన్న రొట్టెల్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. కారం కోసం పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నాను. ఇవన్నీ మన ఇంగ్రీడియంట్స్. వీటన్నిటినీ కలిపి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మామూలుగా మనం పోప్కి ఏవైతే వేస్తామో అవన్నీ వేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా చెట్టు నుండి ఇప్పుడే కట్ చేసుకొచ్చానండి. దీంట్లో కరివేపాకు, ఇంకా మునగాకు, మునగ పూలన్నిటిని కూడా యాడ్ చేసి ఇవి వెంటనే మగ్గిపోతాయి. పూలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. మామూలుగా అయితే మునగ పువ్వు, మునగాకు ఎక్కువగా తినలేము. అదే ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి చిన్న ఆనియన్స్, ఇంకా మునక్కాయలు వేసాను. ఫైనల్గా మళ్ళీ కొంచెం కరివేపాకు వేసాను. మీకు ఒకవేళ ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇది కూడా న్యాచురల్ పసుపు అండి. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది నేను వీడియో చేశాను, అది కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ ఉప్పు వచ్చేసి కల్లు ఉప్పు మిక్సీ చేసినదండి. తర్వాత పెరుగులో మనం తీసుకున్నటువంటి శనగపిండి ఉండలు అనేది లేకుండా బాగా జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఆల్రెడీ మనం మగ్గించుకున్నటువంటి మిశ్రమంలో వేసి ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే వాటర్ అనేది మనం ఇష్టమైనటువంటి కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ అన్నంలోకి తినాలనుకుంటే ఎక్కువ జారుడుగా, లేదు రొట్టె చపాతీలోకి తినాలనుకుంటే కొంచెం తక్కువగానే వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా ఒకసారి కలుపుకొని ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకునేటటువంటి మజ్జిగ పులుసే కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, దీన్నంతా కూడా ఒక 5 మినిట్స్ వరకు, అంటే ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకున్నట్టయితే కర్రీ అంతా బాగా దగ్గర పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టెల్లోకి వేసుకున్నట్టయితే అసలు ఎన్ని తింటున్నామో తెలీదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. చూసారు కదండి, చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్.